నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండకు సంబంధించిన పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏకంగా తమ పాఠశాలలో పనిచేస్తున్న 10వ తరగతి విద్యార్థులే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు కూడా ఆధారాలతో సహా నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మైనర్ విద్యార్థులు ఈ స్థాయిలో ఇంత దారుణంగా హత్యకు గల కారణాలేంటి, రకరకాల విశ్లేషణ కూడా వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎమ్మనేని రామారావు గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఒక మైనర్ విద్యార్థులు ఏకంగా ప్రిన్సిపల్ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. చెప్పండి. అయితే ప్రాథమికంగా దీనిలో చూడవలసింది ఏంటంటే, తెలంగాణ ఒక గంజాయి హబ్గా తయారవుతుంది. ఏడ చూసినా ఇప్పుడు ఇంతకుముందు మన సింగరేణి కాలనీలో ఒక హత్య జరిగింది. ఎంత దారుణం అంటే, రోడ్ పైన కొబ్బరికాయలు కొట్టే కత్తితో దారుణంగా ఎటువంటి విచక్షణ లేకుండా మొత్తం రోడ్డు మీద లొల్లి పెడుతున్నారు. వాళ్ళ తల్లి ఎవరో ఒరుతాంది, ఆడికించి వాళ్ళ భార్యను ఎవరో గట్టిగా అరే ఆపూరి 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 ఒక్కడే మొత్తం కొబ్బరికాయలు కొట్టే కత్తితోని. అట్లా ఇంతకుముందు కూడా ఎన్నో వాడు కూడా ఎంత 21 సంవత్సరం 22 సంవత్సరాలు పోరాడు, చిన్న పోరాడు, సచినోడు చిన్నోడే, చిన్న పోరాడే. అయితే ఈ విషయంలో చూసుకుంటే, మనం రూపారెడ్డి విషయంలో చూసుకుంటే, ఆ ప్రిన్సిపల్ను ఆమెను వారం రోజుల సంధి వీళ్ళు మొత్తం ప్లాన్ చేసుకురట. అంటే ఒక క్రిమినల్ కిరాతకంగా ఎట్లా చంపుతాడో, ఒక హార్డ్ అండ్ క్రిమినల్ కిరాతకంగా ఎట్లా చంపుతాడో, అట్లా చిన్న 14 ఏళ్ళ 16 ఏళ్ళ పోరలు మొత్తం గంజాయికి మత్తు పదార్థాలకు వ్యసనాలకు బానిసలై ఒక విలాసవంతమైన జీవితం గడుపుదామని కేవలం విలాసాల కొరకే ఒక హత్య చేయడం అనేది ఎంత దారుణమైన విషయం. లా అండ్ ఆర్డర్ అయితే టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది దీనిలో. ఇప్పుడు ఇక రివార్డులు ఇచ్చుకుంటారు అంట. అంటే యూనో మాన్యమోలు ఇచ్చిర్రా మునగాడ అంటే నాకు నేను ఇచ్చుకున్నా అన్నట్టు పోలీసు వాళ్ళు మొత్తం ఓలకాలకు రివార్డులు ఇస్తారంట. ఇంత త్వరగా పట్టుకున్నారు, ఇంత త్వరగా. మీరు త్వరగా దీన్ని ఎందుకు ఆపలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఇద్దరు మైనర్లు డయబాలిక్గా వారం రోజుల సంధి ప్లాన్ చేసుకొని మొత్తం కత్తి కొనుక్కొని, అదేవిధంగా ఎట్లా చంపాలి, ఎట్లా దుంకాలి, ఏడ క్యాష్ ఉంటుంది, అది ఫీజు వసూలు చేసినట్టు ఆమె ఆ దినం ఫీజు మొత్తం అందరు పిల్లగాళ్ళు ఫీజు కడతారని అది తెలుసుకొని, అంటే అంత చిన్న పిల్లలు అంత నేర ప్రవృత్తికి ఎట్లా అలవాటు పడుతుండ్రు. అయితే మత్తు పదార్థాలకు ఎట్లా విరివిగా దొరుకుతున్నాయి మత్తు పదార్థాలు మనకి ఏడ చూసినా కానీ. ఇప్పుడు మనం లిక్కర్ చూసుకున్నట్టయితే ఏడ లేనంటూ 50% పూర్తి శాతం రెక్టిఫైడ్ స్పిరిట్, మొత్తం పనికిరాని ఆల్కహాల్, అది ప్రాసెస్ చేసినాక ఏదైతే మిలిగిపోతుందో దాన్ని చీప్ లిక్కర్ పేరుతో అమ్ముతుర్రీడ. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్, FSSAI ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. అయితే ఆ సర్క్యులర్ ప్రకారము ఆల్కహాల్ శాతం అనేది నియంత్రణ చేయాలి, 40% లోపట్నే ఉండాలి. దానికి ఎన్నో ఒక నియమావళిని ఏర్పాటు చేసింది. మనకి ఏడ చూసినా కానీ, ఏ వైన్ షాప్లో చూసినా కానీ చీప్ లిక్కర్, ఏడ చూసినా గంజాయి. ఈ ప్రతి హత్య వెనుక, ప్రతి నేర ప్రవృత్తి వెనుక, ప్రతి నేరం వెనుక ఒక గంజాయి అనేది మనకు కనబడుతుంది. అదే ఇంత విస్తృతంగా గంజాయి ఏడికెళ్ళి దొరుకుతుంది, ఎందుకు నియంత్రణ చేయలేకపోతుంది ప్రభుత్వము? అదేవిధంగా ఈ మద్యం అమ్మకాలు, మద్యం అనేది ఒక ఆదాయ వనరుగా మారింది, విలాసవంతమైన జీవితము. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ సామాజిక మాధ్యమాల మీద 16 ఏళ్ళ లోపట పిల్లలకు నియంత్రణ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. మొన్న కెనడా ఒక చట్టం తీసుకొచ్చింది. అదేవిధంగా యుఎస్లో కూడా చట్టం తీసుకురాబోతున్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలే ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తున్నాయి. అంటే యూట్యూబ్లో చూసి వాళ్ళు ఈ నేర ప్రవృత్తికి ఎట్లా చేయాలి, నేరం చేసి ఎట్లా తప్పించుకోవాలి అనేది కూడా దాంట్లో ఉన్నదంటే, కంటెంట్ ఉన్నదంటే ఎంత దారుణమైన పరిస్థితులు మన దగ్గర నెలకొని ఉన్నాయో మనం ఆలోచన చేయవలసిన అవసరం ఎంతనన్నా ఉంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ అనేది ఏ విధంగా మనకు ఉపయోగమో, అదేవిధంగా ఎన్నో కారణాల వల్ల అది పూర్తి శాతం ఒక మనిషిని ఒక ఉన్మాదిగా మార్చవచ్చు. ఒక మనిషిని పూర్తిగా దానికి అడిక్షన్కు గురై పిల్లలు ఆ గతంలో పబ్జి గేమ్లు ఆడి అవి ఆడి వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా దాంట్లో నేరాలు కానీ, ఆ సంస్కృతిని కానీ అలవాటు చేసుకునే ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకు ఈజీగా యాక్సెస్ ఉన్నది కాబట్టి ఇది మొత్తం జరుగుతుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలను కావచ్చు,
మన లిక్కర్ కావచ్చు. ఇప్పుడు మనకు కొన్ని జాగాలలో అయితే రోడ్లు లేవు, కానీ బెల్ట్ షాపులు మాత్రం ఉన్నాయి. ఆడ లిక్కర్ దొరుకుతుంది, అంటే చీప్ లిక్కర్, గీప్ లిక్కర్, కొన్ని బ్రాండ్లు అనేటివి ఏడ చూసుకున్నా అంటే ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకదు, కానీ మందు అయితే దొరుకుతుంది తెలంగాణలో. అంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి, ఇకపైన మేలుకోవాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు చేపడితే తప్ప, నియంత్రణ చేస్తే తప్ప ఇటువంటి నేరాలు అనేటివి తగ్గవు. సార్, గతంలో తప్పు చేస్తే శిక్ష భయం అనేది ఒకటి ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ముందే ప్రీ ప్లాన్డ్గా నేరాలకు తయారైపోతున్నారు, దేనికి భయపడట్లేదు. మరి ఎక్కడ మార్పు జరగాలి సార్? చట్టాల్లో చాలా పటిష్టంగా ఉండాలా? ప్రభుత్వాలు ఇంకేమన్నా నైతిక విలువలు నేర్పాలా? పౌర సమాజంలో మార్పు రావాలి? అసలు ఎక్కడ జరగాలి? ఇప్పుడు చట్టాలు అనేటివి మనం చేసుకున్నాము, అయితే చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, కానీ అమలు పరచడంలో ఇప్పుడు మన కాడ చాలా పాపులేషన్ ఒకటి, అదేవిధంగా పాపులేషన్కు సరిపడా న్యాయమూర్తులు లేరు. అట్లాని కేసులు పెండింగ్ అవుతున్నాయి. న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన చేయడం అనేది చాలా అవసరము. అయితే న్యాయ సూత్రాలు, న్యాయపరమైన అంశాలు, చట్టంలో ఉన్న అంశాలు అనేటివి 100% పాటిస్తుర్రు. మన న్యాయ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకుంటే సరైన న్యాయమూర్తులు లేని కారణంగా, అంటే సరిపడా న్యాయమూర్తులు లేని కారణంగా కేసులు అనేటివి పెరిగిపోతున్నాయి, సంఖ్య అనేది పెరిగిపోతుంది. కేసులను డిసైడ్ చేయడంలో చాలా టైం పడుతుంది. కాబట్టి ఇట్లా ఈ శిక్షలు పడడంలో కూడా డిలే అనేది అవుతుంది. అదే అంతలోపట ఇక వాడు సమాజంలో వాడిని ఇక బెయిల్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. వాడు ఇక సమాజంలోకి వచ్చి వాడు ఇంకా నేరాలన్నిటికి పాల్పడుతుంది. ఈ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. న్యాయమూర్తుల సంఖ్య అనేది ఎక్కువ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఈ ట్రయల్స్ అనేటివి నడిపించాలి. ఇప్పుడు మనము కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో చూసుకుంటే ఒకటే కాంప్లెక్స్లో మీకు కోర్ట్స్ కావచ్చు, జైలు కావచ్చు, అదేవిధంగా కొన్ని పోలీస్ స్టేషన్స్ కావచ్చు, అత్యవసరమైన సర్వీసెస్ కావచ్చు. ఎట్లా అంటే పోలీస్కి సంబంధించిన అత్యవసరమైన సర్వీసులు, నేరస్తులను అరెస్టు చేయడం, ఒకవేళ నేరస్తులు ప్రతిఘటిస్తే పూర్తి ఆడ గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి నేరస్తులు ప్రతిఘటిస్తే ఒక ఫోర్స్ అనేది ఒకటే జాగాలో కేంద్రీకృతమై ఉంటుంది. అట్లాంటి వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేస్తే క్రైమ్ డిటెక్షన్ అనేది జల్దీ అవుతుంది, అది శిక్షలు కూడా జల్దీ పడతాయి, కేసు ట్రయల్ కూడా జల్దీ అవుతుంది, పూర్తి స్థాయిలో విక్టిమ్స్కి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనలో కూడా మనం మార్పు అనేది పూర్తి శాతం కలగాలి. ఎందుకంటే ఈ సంస్కృతి, ఈ పాశ్చాత్య సంస్కృతి వైపు, అదేవిధంగా అంతర్జాలం, ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నది, ఇంటర్నెట్లో ఎన్నో విషయాలు, చాలా హానికారకమైన విషయాలు ఉంటాయి. ఆ విషయాలను పూర్తి స్థాయిలో యువత అవి చూసి ఖరాబ్ అవుతుండ్రు, ఆ నేర ప్రవృత్తి అనేది అలవాటు చేసుకుంటారు. అయితే ఈ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించే అవసరం ఎంతనన్నా ఉంది. దాన్ని ఆపాలి. అంటే ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశాలలో కూడా 16 సంవత్సరాల లోపట వాళ్లకు దాన్ని ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ని కూడా సెన్సర్ చేసే ఆలోచనతో కొన్ని చట్టాలు అనేటివి తేవడం జరిగింది. ఇప్పుడు కెనడా చూసుకుంటే ఒక చట్టం తీసుకొచ్చింది, అదేవిధంగా యుఎస్ కూడా ఒక చట్టం తేబోతున్నది. వివిధ దేశాలలో ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తున్నప్పుడు అట్లాంటి చట్టాలను మనం కూడా తీసుకొచ్చుకుంటే, నియంత్రిస్తే ఈ అంతర్జాలంలో ఉన్న కంటెంట్, ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్, యూట్యూబ్ కావచ్చు, వేరే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ను మనం నియంత్రించగలిగితే, ఫిల్టర్ చేయగలిగితే, యాక్సెస్ని డినై చేస్తే చాలా మటుకు నేరాలు అనేటివి తగ్గే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం. చివరిగా ఈ ఇద్దరు మైనర్లు అయితే మాత్రం ఇక హత్య చేసినట్టు దాదాపు పోలీసులు అయితే నిర్ధారించారు. ఒకవేళ మైనర్లు అలాగే జరుగుతున్న ఈ యొక్క కేసు విషయాన్ని కనుక చూస్తే మాత్రం ఎలాంటి శిక్షలు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు గతంలో కూడా కొన్ని కేసులలో 16 ఏళ్ళు నిండితే మన మేజర్గానే పరిగణించాలని కొన్ని తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా మొన్న రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఒక కోర్టు ఇదే అభిప్రాయం వెలబుచ్చడం జరిగింది. అయితే సాధారణంగా ఏమవుతుందంటే మైనర్ ఎటువంటి అఫెన్స్ చేసినా కానీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మనం ట్రయల్ చేయడం జరుగుతుంది. కాకుంటే ఇట్లా పెరుగుతున్న నేరాలను పరిగణలోకి తీసుకొని అది హైకోర్టు పరిధిలో ఉంటుంది. అదేవిధంగా న్యాయ సూత్రాలను మనం ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు, మేజర్గానే అంటే డయాబాలిక్గా ఒక మొత్తం పూర్తి స్థాయిలో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఈ మర్డర్ చేశారు. కాబట్టి దీనిలో ఆ న్యాయ సూత్రాలను అమలు పరుస్తారేమో మనం వేచి చూడాలి.